హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 21, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల మనం డిస్కస్ చేసిన టాపిక్, మన డైలీ కరెంట్ అఫైర్స్లో లాస్ట్ 2 days బ్యాక్ ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. కరెంట్ పాలిటీలో భాగంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రశ్నని మరొకసారి చూడండి. ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ 1860 మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. సో ఐపీసీలోని సెక్షన్ 498A ఇటీవల తరచూ వార్తలు నిలుస్తూ ఉంది. రీసెంట్గా ఒక అంశం విషయంలో, ఒక మార్గదర్శకాల విషయంలో మరొకసారి సుప్రీంకోర్టుకు సంబంధించి ఇది చర్చకు వచ్చింది. సో సెక్షన్ 498A ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో మళ్ళీ వార్తలు నిలిచింది. ఈ సెక్షన్ దేనికి సంబంధించింది అంటే, ఈ సెక్షన్ యొక్క ఉద్దేశం ఏంటి? దీనిని ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలో ఏ సంవత్సరంలో జోడించారు అంటే అర్థం ఏంటి? మొదటి నుండి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇది లేదన్నట్టు. సెక్షన్ 498A ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొన్ని బేసిక్స్ మనం ఒక ఆర్టికల్ని కానివ్వండి లేదా సెక్షన్స్ని కానివ్వండి చూస్తున్నప్పుడు పక్కన నెంబర్ పక్కన ఇలా క్యాపిటల్ లెటర్లో కనుక కనబడ్డాయి అనుకోండి, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి ఇలా కనబడ్డాయి అనుకోండి, అర్థం చేసుకోండి అంటే అది మొదటి నుండి లేదు, మధ్యలో జోడించబడిందని అర్థం చేసుకోండి, అంటే అమెండ్మెంట్ ద్వారా. మరి ఇండియన్ పీనల్ కోడ్ 1860 ఉంది కదా, అందులో మొదటి నుండి లేనటువంటిది మధ్యలో చేర్చడం జరిగింది. ఏ ఇయర్ చేర్చారంటే దీన్ని 1983 ఇయర్లో చేర్చారు. ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్. 1983 సంవత్సరంలో చేర్చారు. మరి ఈ సెక్షన్ 498A ఉద్దేశం ఏంటి? ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికంటే సింపుల్గా అర్థం చేసుకోండి. మన సమాజంలో దంపతులను చూస్తూ ఉంటాము, వైఫ్ అండ్ హస్బెండ్. సో ఇటీవల చాలా వరకు కూడా కొన్ని వివాదాలను కూడా వార్తాపత్రికలు చదువుతూ ఉంటాము. మరి సెక్షన్ 498A ఏం చెప్తుంది అంటే, ఒక భర్త, ఒక భార్య, వీళ్ళిద్దరిని ఇక్కడ చర్చిద్దాము. భార్యపై కానీ, భార్య కుటుంబ సభ్యులపై కానివ్వండి, భర్త కానివ్వండి లేదా భర్త కుటుంబ సభ్యులు కానివ్వండి లేదా వాళ్ళ బంధువులు కానివ్వండి, శారీరకంగా కానీ మానసికంగా కానీ వేధిస్తున్నారు అనుకోండి భార్య తరపున వాళ్ళపై లేదా భార్య పైన. అటువంటి సమయంలో వాళ్ళని రక్షించడానికి, భార్య లేదా వాళ్ళ బంధువులను రక్షించడానికి ఉద్దేశించబడిన ఒక సెక్షనే సెక్షన్ 498A. కానీ వాస్తవికంగా చూస్తే చాలాసార్లు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మనలో చాలా వరకు కూడా కొన్ని చట్టాల్లో కొన్ని సెక్షన్స్ ఒక మంచి కాజ్ కోసం, ఒక మంచి పర్పస్ కోసం, మంచి ఉద్దేశం కోసము చేర్చబడ్డాయి. వాటిని పరిస్థితుల రీత్యా అంటున్నాను, కావాలని కాదు, పరిస్థితుల రీత్యా కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా మిస్యూజ్తో చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. ఎలా వస్తుంది అంటే, ఒక మహిళ తన భర్త లేదా భర్త బంధువులు ఎలాంటి శారీరక లేదా మానసిక హింస చేయకపోయినా కూడా బ్లాక్మెయిల్ చేస్తూ కూడా కేసులు పెడుతున్నారు. ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఈ కంటెక్స్ట్లో రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఏదైతే ఉంటుందో, ఆ తీర్పులో భాగంగా మార్గదర్శకాల విషయంలో సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆ మార్గదర్శకాలను పునరుద్ఘాటించింది. అలా న్యూస్లోకి వచ్చింది ఈ టాపిక్. సో సరిపోతుంది. సో డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో మనము ఏదైనా ఒక టాపిక్ని డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ టాపిక్కి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తాన్ని కూడా మీకు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బోర్డు పైన చూపిస్తున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, పోటీ పరీక్షలు అడగవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక కేసులో, సో శివంగి బన్సాల్ వర్సెస్ సాహిబ్ బన్సాల్, ఈ కేసు మనం చాలా కేసెస్ గురించి చూస్తూ ఉంటాం పాలిటీ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు. ఇది ఒకటి అనుకోండి రీసెంట్గా, ఓకేనా. సుప్రీంకోర్టు ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను పునరుద్ఘాటించిందంట. ఇవి ఐపీసీ సెక్షన్ 498A దుర్వినియోగాన్ని నియంత్రించడానికి రూపొందించబడ్డాయి. దుర్వినియోగం కాకుండా ఆ సెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ సెక్షన్ని చాలామంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి అలా దుర్వినియోగం కాకూడదని చెప్పేసి మార్గదర్శకాలు ఏవైతే ఉంటాయో అవి వార్తల్లోకి వచ్చినాయి. సరిపోతుంది, ఓకేనా. ఇక
ఇంకొక పాయింట్ చెప్పాను, ఎప్పుడు చేర్చారంట, 1983 ఇయర్లో ఈ సెక్షన్ని చేర్చారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ పీనల్ కోడ్లో, ఓకేనా, ఎన్ఎఫ్. సో ఇక్కడ ఐపీసీ సెక్షన్ 498A సంబంధించి కేసెస్ రిమైనింగ్ లాస్ట్ 10 ఇయర్స్లో కానివ్వండి, 15 ఇయర్స్లో కానివ్వండి, ప్రధానమైన కొన్ని కేసుల గురించి కూడా మన క్లాస్లో డిస్కస్ చేస్తాము డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఆల్రెడీ. సో చూడండి. అండ్ అభ్యర్థులు, నేను చెప్తున్న క్లాస్ని కంప్లీట్గా విన్న తర్వాత మన యాప్లో ప్రొవైడ్ చేస్తున్న పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో, కంప్లీట్ స్క్రిప్ట్, ఇక్కడ మీకు చూపిస్తున్న స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా మీకు పీడిఎఫ్ ఆప్షన్లో డౌన్లోడ్ ఆప్షన్తో ఇస్తున్నాను. మన యాప్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో డైలీ సి అని ఒక కోర్స్ ఉంటుంది. అందులో ఈ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, మీకు ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి. కొన్ని శాంపిల్ పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉంచాను, వాటిని చూసి కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇక ప్రశ్న ప్రతిరోజు ఒకటి అడుగుతున్నాను కదా, తప్పనిసరిగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు ఒక ప్రశ్న ఇస్తున్నాను. వీడియో చూస్తున్న వారేమో వేలాది మంది అభ్యర్థులు, కామెంట్ బాక్స్లో సమాధానాలు మాత్రం వందలాది మాత్రమే ఉంటున్నాయి. సో ప్రతి ఒక్కరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది, సమాధానం ఇవ్వండి. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, మీరు ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో చూసే ఉంటారు, మెయిన్ పేజ్లో కనబడింది, మెయిన్ పేజ్ ఫ్రంట్ పేజ్లో కనబడింది. అంటే ఫ్రంట్ పేజ్లో కనబడే టాపిక్స్ అంతటి ఇంపార్టెన్స్ ఉన్నవని అర్థం చేసుకోవాలి. పేపర్ చూడగానే ఫస్టే కనబడుతున్నాయి అంటే అవంతా ప్రయారిటీ ఉన్నాయి అన్నట్టు. పోటీ పరీక్షల కోణంలో అవార్డ్స్ అనే సెగ్మెంట్ నుండి చాలా క్వశ్చన్స్ వస్తాయి. అవార్డ్స్ గురించి మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే ఆగస్టు 31 రోజున, ఆగస్టు 31వ తేదీ ప్రతి ఏడాది కూడా ఆగస్టు 31న మనకు ఒక ప్రతిష్టాత్మక పురస్కారం వార్తల్లోకి వస్తుంది. ఏంటి, రామన్ మెగసెసే పురస్కారాలు. దాని గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇక కమింగ్ అక్టోబర్ మంత్ ఉంది కదా, ఇంకొక 15 డేస్లో మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాల ప్రకటన ఒక 1 వీక్ వాటిని చూస్తూనే ఉంటాము. ఇక భారతదేశం విషయానికి వస్తే చాలా పురస్కారాలు వివిధ రంగాల వారీగా. భారతదేశంలోనే అత్యున్నత పురస్కారము లేదా పౌర పురస్కారం అంటే భారతరత్న. సైనిక రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం అన్నారనుకోండి పరమవీర చక్ర. చలనచిత్ర రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక అత్యున్నత పురస్కారం ఏదంటే దాదాసాహెబ్ ఫాల్కే. క్రీడా రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక లేదా అత్యున్నత పురస్కారం ఏదని అడిగారనుకోండి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారము. విపత్తు నిర్వహణ విషయంలో విశేష కృషి చేసే వ్యక్తులు లేదా సంస్థలకు ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం ఏదంటే ఆపద ప్రబంధన్ పురస్కార్. ఎవ్రీ ఇయర్ కూడా జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి రోజున ప్రకటనతో వార్తల్లోకి వస్తుంది. ఇలా చూడాలి, ప్రతి పురస్కారం గురించి ఫోకస్ చేయాలి. దానికి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్ అడుగుతున్నారో చూడాలి. ఏదైనా ఒక పురస్కారం గురించి చూస్తున్నప్పుడు ఆ పురస్కారాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ప్రత్యేకత ఏంటి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మోహన్ లాల్, సో మలయాళ నటుడు, మనం తెలుగులో కూడా చాలా మూవీస్లో తన పాత్రను చూస్తూనే ఉంటాము. చాలా ఫేమస్ హీరో, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక గొప్ప నటుడు. మనం అబ్జర్వ్ చేస్తే జనతా గ్యారేజ్ మీ అందరికీ గుర్తుంటుంది. అండ్ రీసెంట్గా కన్నప్ప మూవీలో కానివ్వండి, అలా చెప్పుకుంటూ పోతే చాలా పాత సినిమాల నుండి తెలుగులో కూడా చాలా సినిమాలు నటించాడు. కానీ తన నేటివ్ స్టేట్ వచ్చేసి, తన స్వరాష్ట్రం వచ్చేసేసి కేరళ. సో భారత చలనచిత్ర రంగంలోనే అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ పాల్కే పురస్కార గ్రహీతగా మోహన్ లాల్ గారు ఎంపిక అవ్వడం జరిగింది. తనకు పురస్కార ప్రదానోత్సవం కూడా అతి త్వరలో జరగబోతోంది. పక్కన పెట్టేస్తే ఇక్కడ ఇయర్స్ ఇంపార్టెంట్. 2025 సెప్టెంబర్ 20వ తేదీ రోజున నైట్, అంటే నిన్నటి రోజున మనము అఫీషియల్గా ఈ పురస్కార ప్రకటనని చూస్తాము. భారత ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వార్తల్లోకి వచ్చింది నిన్న నైట్ అరౌండ్ 8-9 ఆ టైంలో. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో మనం చూస్తున్నాము. సో 2025 సంవత్సరంలో ప్రకటన. కానీ ఎగ్జామినేషన్లో ఏమడుగుతారంటే ఏ సంవత్సరానికి గాను మోహన్ లాల్ గారు, సో చలనచిత్ర దిగ్గజం, గొప్ప నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మోహన్ లాల్ భారతదేశంలో ప్రతిష్టాత్మక పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక అయ్యాడు. ఏ సంవత్సరానికి గాను అంటే 2023 సంవత్సరానికి గాను. గుర్తుపెట్టుకోండి, 2023 సంవత్సరానికి గాను 2025 సంవత్సరంలో ప్రకటనతో వార్తల్లోకి వచ్చారు మోహన్ లాల్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో.
ఎట్టి పరిస్థితుల్లోనూ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎగ్జామినేషన్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కొత్త కొత్త స్టేట్మెంట్స్ ఇస్తారు అక్కడ. 2025 సంవత్సరానికి గాను మోహన్ లాల్ అంటారు, కానీ ఈ సంవత్సరానికి సంబంధించి కాదు. ఈ సంవత్సరం అనౌన్స్మెంట్ అంతే, ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఏ సంవత్సరానికి గాను? 2023 ఇయర్ గాను. ఇటువంటి చూసినప్పుడు మనకు బేసిక్గా అంతకు ముందు సంవత్సరం ఎవరు అనేది కూడా చూడాలి. మరి 2022 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే చలనచిత్ర రంగంలో భారతదేశంలో ఇచ్చే ప్రతిష్టాత్మక అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత 2022 ఎవరని కూడా అడుగుతారు. సంవత్సరాలు ఇంపార్టెంట్. 2022 సంవత్సరంలో మిథున్ చక్రవర్తి, పేరు గుర్తుంచుకోండి, మిథున్ చక్రవర్తి బాలీవుడ్ దిగ్గజం. ఇకపోతే ఇక పురస్కారం గురించి చూస్తే మొట్టమొదటి చరిత్ర ఎప్పుడైనా కూడా మొదటి వ్యక్తులను గుర్తుంచుకుంటుంది. మొదటి వ్యక్తులను, మొదటి సంఘటనలనే మనం జీకేగా నేర్చుకుంటాం జనరల్ నాలెడ్జ్లో భాగంగా. మరి దాదాసాహెబ్ ఫాల్కే మొట్టమొదటి పురస్కార గ్రహీత భారతదేశంలో ఎవరు అంటారు? దేవికా రాణి గారు. గుర్తుంచుకోండి, దేవికా రాణి. మరి ఈ పురస్కారం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటారా? 1969 ఇయర్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మోహన్ లాల్ గారికి, ఇప్పుడు పురస్కార గ్రహీత కదా, మోహన్ లాల్ గారికి భారతదేశ కరెన్సీ ప్రకారం దాదాపు 10 లక్షల రూపాయల నగదును కూడా ఇస్తారు ఈ పురస్కార ప్రధానోత్సవం అప్పుడు. సరిపోతుంది. భారత రాష్ట్రపతి గారి చేతుల మీదుగా పురస్కార ప్రధానోత్సవం కూడా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది ఇంపార్టెన్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ విధంగా చదవాలి ఏ టాపిక్ అయినా కూడా. ఈరోజు అన్ని టాపిక్స్లో కూడా సిగ్నిఫికెన్స్ ఉన్న టాపిక్లో ప్రియారిటీ ప్రకారం చూస్తే ఫస్ట్గా చెప్పాను. ఓకేనా? సో ప్రియారిటీ కూడా మీరు కూడా ఇవ్వాలి, ఎందుకంటే అవార్డ్స్ అనే టాపిక్లో ఈ టాపిక్ మీరు చూడండి, కమింగ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా కూడా ఈ క్వశ్చన్ వస్తుంది, డ్యామ్ ష్యూర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మలయాళ నటుడు మోహన్ లాల్ గారు 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఓకేనా? ఈ నెల 23న, సో వితిన్ 2 డేస్లో మోహన్ లాల్ గారికి ఢిల్లీలో పురస్కార ప్రధానోత్సవం అనేది జరుగుతుంది. ఇక అభిమానులు, మోహన్ లాల్ గారికి చాలా అభిమానులు ఉన్నారు. తనని ఏమంటారు అంటే పెద్దన్న అంటారు. అంటే మలయాళంలో లాలెట్టన్ అంటే మోహన్ లాల్, పెద్దన్న అన్నట్టు. ఓకేనా? సో నటుడు, నిర్మాత, దర్శకుడిగా చాలా వరకు గుర్తింపు పొందాడు. ఓకేనా? దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం గురించి భారతదేశ చలనచిత్ర రంగంలో అత్యున్నత గౌరవము. ప్రారంభము 1969, తొలి అవార్డు దేవికా రాణి. సో అందించేది భారత ప్రభుత్వము. ఓకేనా? సరిపోతుంది. రైట్, ఎనఫ్. ఇక చలనచిత్ర రంగానికి సంబంధించి ఒక టాపిక్ని డిస్కస్ చేశాం కాబట్టి ఇంకొక టాపిక్ ఇక్కడ యాడ్ చేశాను. అఫీషియల్ ఎంట్రీ భారతదేశానికి సంబంధించి ఒక సినిమా రానున్న ఆస్కార్ అవార్డ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక చలనచిత్ర రంగ పురస్కారాలు ఏవి అంటే ఆస్కార్ అవార్డ్స్. ఒక మాటలో చెప్పాలంటే ఆస్కార్ పురస్కారాల వేడుకకి జస్ట్ హాజరైతే చాలు అని ఒక నటుడు కానీ చలనచిత్ర రంగానికి సంబంధించి ఎవరైనా అనుకుంటారు. అలాంటిది పురస్కారం వస్తే ఎంతో గొప్పగా ఉంటుందో చూడండి, ప్రపంచమే గుర్తిస్తుంది. మరి అటువంటి ఆస్కార్ పురస్కారాలు 2026 మార్చిలో జరగబోతున్నాయి కదా, అందులో భారతదేశం నుండి అఫీషియల్ ఎంట్రీగా ఒక చిత్రం అనేది చోటు పొందింది. అఫీషియల్ ఎంట్రీ అంటే భారతదేశం నుండి అఫీషియల్గా వెళ్ళారు. నామినేషన్స్ అన్నట్టు ఇవి, ఫైనల్ రాలేదు, ఇంకా ఆస్కార్ పురస్కారం రాలేదు. ఫైనల్లో ఉంటే అంతకు మించిన హ్యాపీనెస్ అనేది మనకు ఉండదు. సో భారతదేశంలో అఫీషియల్ ఎంట్రీతో వార్తల్లోకి వచ్చిన ఒక సినిమా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నీరజ్ గేవాన్స్ హోమ్ బౌండ్ అనే ఒక సినిమా పిక్డ్ యాజ్ ఇండియాస్ అఫీషియల్ ఎంట్రీ టు ఆస్కార్స్లో చోటు పొందింది. అఫీషియల్ ఎంట్రీ, బట్ పురస్కార గ్రహీత కాలేదు, ఇంకా నెక్స్ట్ ఇయర్ చూడాలి. ఓకేనా? సరిపోతుంది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరీలో కానీ ఇది చోటు పొందింది ఎంట్రీగా. ఓకేనా? ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో. ఆస్కార్స్ 2026 అంటే నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఆస్కార్ పురస్కారాలు ఎన్నవ ఎడిషన్ అంటే 98th. మనం రీసెంట్గా చూసాము ఈ సంవత్సరము ఆస్కార్ పురస్కారాల గురించి మీకు నేను CA 360లో స్పెషల్ వీడియో కూడా ఇచ్చాను. మీకు CA 360 కోర్సులో ఇస్తున్న స్పెషల్ వీడియోస్ అన్నీ చూడండి. ఇప్పటికే చాలా ఇచ్చాను, మోర్ దాన్ 50 స్పెషల్ వీడియోస్, అంటే ఒక్కొక్క టాపిక్ ఆధారంగా.
ఆ స్పెషల్ వీడియోస్ నుండి ప్రతి వీడియో నుండి కూడా క్వశ్చన్స్ వస్తాయి మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా కూడా. అందులో ఆస్కార్స్ గురించి చెప్పాను, 97th ఆస్కార్ అవార్డ్స్ అని చెప్పేసి. ఓకేనా. సో ఇక రానున్న 98th ఆస్కార్ పురస్కారాల్లో అకాడమీ అవార్డ్స్ అన్న ఆస్కార్స్ అన్న ఒకటే. భారతదేశం నుండి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో చోటు పొందిన ఎంట్రీగా వార్తల్లోకి వచ్చింది. ఏం సినిమా అంటే హోమ్ బౌండ్. ఓకేనా, సరిపోతుంది. నీరజ్ గాయవాన్ దర్శకత్వంలో రూపొందించిన హోమ్ బౌండ్ 98వ అకాడమీ అవార్డ్స్కు భారత్ తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఈ చిత్రం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీ పడుతుంది. రైట్. సో ఇందులో ప్రధాన నటులు ఇషాన్ ఖత్తర్, విశాల్ జేట్వా, జాన్వీ కపూర్. సరిపోతుంది. ఓకేనా. సినిమా కథాంశం ఏంటంటే ఒక సోషల్ ఇష్యూని ఆధారంగా తీసుకొని సినిమా తీశారు. మంచి సినిమా. ఓకేనా. భారతదేశంలో కుల మత భేదాలకు వ్యతిరేకంగా ఇద్దరు స్నేహితులు ఎదుర్కొనే సామాజిక వ్యక్తిగత పోరాటం, వారి అస్తిత్వ పరిరక్షణ మరియు జీవిత నిర్మాణం అనేది ప్రధానాంశం. సినిమా మంచి సినిమా, మంచి కాన్సెప్ట్. సో సోషల్ ఇష్యూని చూపించారు ఫ్రెండ్షిప్ రూపంలో. ఓకేనా, సరిపోతుంది. సో 98th ఆస్కార్ అవార్డ్స్ నెక్స్ట్ ఇయర్ జరుగుతాయి, మార్చ్ 2026లో. సరిపోతుంది, అమెరికాలో. రైట్. గతంలో భారత్ తరపున నామినేట్ అయిన ప్రసిద్ధ చిత్రాలు, కానీ చిత్రాలకు రాలేదు ఇప్పటివరకు. మదర్ ఇండియా 1957లో, సలాం బాంబే 1988లో నామినేట్ అయింది, ఎంట్రీ అయింది. లగాన్ 2000. ఇప్పటివరకు భారత్ నుండి ఒక్క సినిమా కూడా ఈ విభాగంలో గెలవలేదు, కానీ నామినేషన్లు మాత్రం అనేకంగా ఉన్నాయి. ఇవి ప్రముఖం. రైట్. ఇక ఈరోజు ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు తన పదవీ కాలాన్ని కొనసాగిస్తున్నారు. 11 ఏళ్ల పరిపాలన, అద్భుత పరిపాలన మనం చూస్తూనే ఉన్నాము. నరేంద్ర మోదీస్ ఎరా 2014లో స్టార్ట్ అయింది. 2014 మే. మనం భారతదేశంలో మన కళ్ళ ముందే అభివృద్ధిని చూస్తున్నాం ప్రస్తుతము. అది ఎకనామిక్ రీఫార్మ్స్ కానివ్వండి, ఉదాహరణకు GST సంబంధిత అంశాలు కానివ్వండి, లేదంటే ప్రస్తుతం ప్రపంచంలో ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా, బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రపంచంలో ప్రస్తుతం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం చూస్తున్నాం. ఇవన్నిటికీ కారణము పరిపాలన. మరి అటువంటి నరేంద్ర మోదీ గారికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, దేశంలో చోటు చేసుకున్న అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, ఒక పుస్తకం అనేది వార్తల్లోకి వచ్చింది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, వార్తల్లో నిలుస్తున్న పుస్తకాలపైన పోటీ పరీక్షలో క్వశ్చన్స్ వస్తాయి డెఫినెట్. మరి ఎలా వస్తాయి అంటే మీరు చదవాలి. ఎలా చదవాలి అంటే ఆ పుస్తకం యొక్క కవర్ పేజ్ ఉంటుంది కదా, ఆ కవర్ పేజ్ని చూడాలి. కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే పుస్తకం పేరు ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. నౌన్స్ కెనాట్ బి ట్రాన్స్లేటెడ్. అండ్ పుస్తకం యొక్క ఆథర్ ఎవరు ఆ కవర్ పేజ్ పైన ఉంటుంది, ఆథర్ పేరు చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఏం చెప్పడానికి ఆథర్ రాశారు, సరిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో మోడీనామిక్స్ అనే ఒక పుస్తకం, మోడీనామిక్స్. మరి ఈ పుస్తకాన్ని రీసెంట్గా కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి డాక్టర్ ఎల్ మురుగన్ గారు రిలీజ్ చేశారు. నిన్నటి రోజున రిలీజ్ చేశారు. మీకు న్యూస్ ఆన్ ఎయిర్ మీరు ఫాలో అయినట్లుంటే న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇటువంటివి చూడండి. గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకు కనబడతా ఉంటుంది. మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్పే టాపిక్స్కి సోర్స్ ఏంటంటే PIB, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో అండ్ అన్ని వార్తాపత్రికలు, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రీజనల్గా ప్రముఖ వార్తాపత్రికలు. సో వార్తల్లో కనిపించిన అంశాన్ని 1కి 2 సార్లు అది దాని యొక్క నిర్ధారణ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ గారు ఒక పుస్తకాన్ని లాంచ్ చేశారు, మోడీనామిక్స్. పుస్తకం యొక్క ట్యాగ్లైన్ ఏంటంటే ఏ జర్నీ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్, ఏ జర్నీ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి. అందరినీ కలుపుకొని మనము గ్రోత్ వైపు పయనిస్తున్నాము. మరి రచయిత ఎవరు, ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే సమీర్ కొచ్చార్ గారు. తను స్కాచ్ గ్రూప్ ఉంటుంది కదా, స్కాచ్ సంస్థ, ఆ సంస్థ యొక్క చైర్మన్గా ఉన్నారు. సో సమీర్ కొచ్చార్ గారు రాసిన ఒక పుస్తకాన్ని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి గారు మురుగన్ గారు నిన్నటి రోజు రిలీజ్ చేశారు. ఆ పుస్తకం పేరు మోడీనామిక్స్, ఏ జర్నీ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్, ఎన్ఎఫ్. ఓకేనా. ఈ పుస్తకంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు ఆర్థిక సామాజిక అభివృద్ధి కార్యక్రమాల గురించి విశ్లేషణ జరిగిందంట. సరిపోతుంది. ఓకేనా. పుస్తకం దృష్టి దేనిపైన అంటే ఇంక్లూజివ్ గ్రోత్ ఒకటి, ఎకనామిక్ రీఫార్మ్స్ ఒకటి, ప్రజా కేంద్ర పాలన అండ్ స్వయం సహాయక బృందాలు, ఇవన్నీ కూడా. ఓకేనా. రైట్. ఇక మోదీ గారి పాలనలో
జరిగిన అభివృద్ధి గురించి చెప్పండి అంటే సో ఎంత చెప్పినా తక్కువే. అవన్నీ కూడా మనకు తెలుసు. అందులో కొన్ని ఇంపార్టెన్స్ ఇక్కడ చెప్పాను, రైట్. ఇక నెక్స్ట్ పోటీ పరీక్షల్లో, అది ఏ పోటీ పరీక్షను, ఏ స్థాయి పోటీ పరీక్షను, మనం తప్పనిసరిగా కొన్ని అంశాల నుండి క్వశ్చన్స్ని చూస్తాము. అంటే ఆయా టాపిక్స్ నుండి, ఆయా సెగ్మెంట్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. ఉదాహరణకు తీసుకుంటే జిఐ ట్యాగ్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం రామ్సర్ సైట్స్ అండ్ వార్తలు నిలుస్తున్న సూచీలు, ఇటువంటివి ఐఐటీస్ అలాంటివి. అలా ఒక 30-40 టాపిక్స్ నుండి డెఫినెట్గా క్వశ్చన్స్ ఉంటుంది. ఏ పోటీ పరీక్ష అయినా సరే, జాతీయ స్థాయి కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి. కాబట్టి ఈరోజు వార్తాపత్రికలు మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని వార్తాపత్రికలు కూడా జిఐ ట్యాగ్ సంబంధిత అంశం ఒకటి కవర్ అయింది. దేనికి సంబంధించి అంటే మన తెలుగు రాష్ట్రము, ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఏదైనా ఒక అంశంతో జాతీయ స్థాయిలో వార్తల్లోకి వస్తుంది అంటే అది ఇంపార్టెంట్. జిఐ ట్యాగ్ బేసిక్స్ చూద్దాం. ఏదైనా ఒక టాపిక్ గురించి మనం ఫస్ట్ బేసిక్స్ చూడాలి. జిఐ ట్యాగ్ ఫుల్ ఫామ్ ఏంటి? జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు అంటాము. అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక వస్తువుకి ఒక ప్రాంతం ఆధారంగా లేదా ఒక ప్రాంతానికి ఒక వస్తువు ఆధారంగా ప్రత్యేకంగా ఒక గుర్తింపుని ఇవ్వడము. మరి ఆ గుర్తింపును ఏ చట్టం ఆధారంగా ఏ సంస్థ ప్రకటిస్తుంది, అది ఇంపార్టెంట్. సో జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్. సో చట్టం చూడండి, జిఐ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్స్ యాక్ట్ 1999. ఏదైనా ఒక చట్టం గురించి చూస్తున్నప్పుడు కన్సర్న్ ఇయర్ అనేది ఇంపార్టెంట్. జిఐ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా, ఈ చట్టం ఆధారంగా జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే ఒక సంస్థ, ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే చెన్నై. సో చెన్నై తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ జిఐ ట్యాగ్ని మంజూరు చేస్తుంది. వేటికి? ప్రోడక్ట్స్, వస్తువులకు అంటున్నాను. మరి ఆ వస్తువులు ఏమై ఉండొచ్చు? వండే వంటే కానివ్వండి, పండించే పంటే కానివ్వండి, నేసే వస్త్రమే కానివ్వండి, బేవరేజెస్ కానివ్వండి, అద్దే కళలు కానివ్వండి, చేసే కళలు కానివ్వండి, హస్తకళలు కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఆ వస్తువు పేరు చెప్పగానే ఆ ప్రాంతం గుర్తొస్తుంది, ఆ ప్రాంతం పేరు చెప్పగానే ఆ వస్తువే గుర్తొస్తుంది. ఉదాహరణకు తిరుపతి అంటాను, తిరుపతి అనగానే మనకు ఫస్ట్ లడ్డు గుర్తొస్తుంది. అలాగా హైదరాబాద్ అంటాను, హైదరాబాద్ హలీం. హైదరాబాద్ బిర్యానీకి జిఐ ట్యాగ్ లేదు, గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ హలీంకి ఉంది. ఇలాంటివి చూడాలి. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఆర్మూర్ ఉంది కదా, ఆర్మూర్ ఈజ్ మీంట్ ఫర్ మనకు నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటేనే పసుపుకు ఫేమస్. పసుపు యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? కుర్కుమా లాంగా. కుర్కుమా లాంగా. కొన్ని సైంటిఫిక్ నేమ్ చూడాలి మీరు, జంతువుల గురించి అండ్ వృక్షాల గురించి ఇటువంటి చూడాలి. ఎగ్జామినేషన్లో అడుగుతారు కుర్కుమా లాంగా. అందులో ఉండే కుర్కుమిన్ అనేది యాంటీసెప్టిక్, చాలా ఇంపార్టెంట్. పక్కన పెట్టేస్తే నిజామాబాద్ ఈజ్ మెంట్ ఫర్ టర్మరిక్, కుర్కుమా లాంగా. అందుకే అక్కడ పసుపు బోర్డు కూడా మనం రీసెంట్గా ఇనాగ్రేషన్తో చాలాసార్లు చూసాము. మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో పసుపుకి జిఐ ట్యాగ్ ఇవ్వండి అని చెప్పేసి అప్లికేషన్ అనేది చేశారంట. అప్లికేషన్ దరఖాస్తు చేస్తారు. ఎవరికి దరఖాస్తు చేస్తారు? సో ఈ సంస్థకు దరఖాస్తు చేస్తారు. అతి త్వరలో వితిన్ స్పాన్ ఆఫ్ మంత్స్లోనే మనం ఆర్మూర్ పసుపుకి జిఐ ట్యాగ్ని పొందబోతున్నాం. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఉదాహరణకు చెప్పాలంటే మరి వ్యవసాయ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ అంటే మన తెలంగాణలో ఇప్పటికీ తాండూరు కందిపప్పు ఇటువంటివి చూసాం, చాలా ఉన్నాయి. మనం రీసెంట్గా వరంగల్ చపాటా మిర్చి ఇటువంటివి చూసాము. ఓకేనా, వ్యవసాయ ఉత్పత్తిది. మరి ఇటువంటి వ్యవసాయ ఉత్పత్తికి జిఐ ట్యాగ్ వస్తే కలిగే లబ్ధి ఏంటంటే దానికి దేశంలో గుర్తింపు వస్తుంది. ఫస్ట్ దేశవ్యాప్తంగా ఆర్మూర్ పసుపు, ఆర్మూర్ టర్మరిక్ అనేది ఒక బ్రాండ్గా వస్తుంది. దేశానికే సంబంధించి కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రత్యేకంగా ఆదరణ పెరుగుతుంది. మన అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది అంటే వాళ్ళకి సప్లై చేయాలి కదా. ఇటువంటి వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో సప్లై చేయడానికి ఒక సంస్థ ఉంది భారతదేశంలో, అపెడా అనే ఒక సంస్థ, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. దిస్ ఈజ్ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న అపెడా. ఇప్పుడు రేపు ఎగ్జాంపుల్ దీనికి డిమాండ్ వచ్చింది అనుకోండి అంతర్జాతీయ స్థాయిలో, దీన్ని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటుంది ఈ సంస్థ. ఇలా లింక్ చేసుకోవాలి ఒక టాపిక్ని. మరి భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన మొట్టమొదటి ప్రోడక్ట్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ టీ. ఓకేనా, సరిపోతుంది. మీకు రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిఐ ప్రోడక్ట్స్ ప్లేసెస్ అవి ఏ ఇయర్లో జిఐ ట్యాగ్ పొందినవన్నీ కూడా మీకు CA 360 వీడియోస్లో, స్పెషల్ వీడియోస్లో ఇచ్చాను, చూడండి. ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా తెలంగాణలో విస్తృతంగా సాగు జరిగే ఆర్మూర్ పసుపు రకానికి భౌగోళిక గుర్తింపు కోసము రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారికంగా దరఖాస్తు చేసింది, హార్టికల్చర్ యూనివర్సిటీ.
ఈ దరఖాస్తును ఉద్యాన వర్సిటీ ఉపకులపతి గారు ఆదేశాల మేరకు చేయడం జరిగిందంట. పసుపు రంగు, రుచి, నాణ్యత, పోషక విలువ, దిగుబడి, డ్రై రికవరీ లాంటివి ఆధారంగా తీసుకొని ఇచ్చారంట. మరి దరఖాస్తు చెన్నై జిఏ రిజిస్ట్రీ కార్యాలయంలో ఈ 3 పేర్లతో సమర్పించబడింది. ఏ 3 పేర్లతో? ఈ ఆర్మూర్ పసుపుని మాకు జిఏ ట్యాగ్ ఇవ్వండి అని దరఖాస్తు చేశారట. అంటే ఒకటి తెలంగాణ ఉద్యాన వర్సిటీ చేశారు, నెక్స్ట్ ఆర్మూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్, వీళ్ళ పేర్లతో దరఖాస్తు చేశారు. మరి భారతదేశంలో జిఏ ట్యాగ్ పొందిన కొన్ని పసుపు రకాలు ఎగ్జామినేషన్లో అడుగుతారు, కాందమాలకు సంబంధించి కానీ ఇటువంటి అడుగుతారు. సో ఇవి ఫేమస్, గుర్తుపెట్టుకోండి. ఈరోజు పేపర్లో కూడా రాశారు, ఓకేనా. సో ఈరోడ్ మంజల్ టర్మరిక్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే తమిళనాడు. వైగవ్ పసుపు టర్మరిక్ మేఘాలయకి సంబంధించి. సాంగ్లీ టర్మరిక్, సాంగ్లీ వెరైటీ, ఇవి జిఏ ట్యాగ్ పొందినాయి ఆల్రెడీ, మహారాష్ట్రకి సంబంధించి. లకడాంగ్ టర్మరిక్ మేఘాలయకి సంబంధించి. అండ్ వస్మత్ టర్మరిక్ మహారాష్ట్రకి సంబంధించి. చూడండి, మీకు న్యూస్ పేపర్లో కొన్ని తప్పిదాలు ఇచ్చారు, సో చూడండి, ఇవి కరెక్ట్ ఫైనల్గా, రైట్. సో ఆర్మూర్ పసుపు ప్రత్యేకతలు ఇప్పుడు జిఏ ట్యాగ్ అడుగుతున్నారు. మరి ఈ పసుపుకు ప్రత్యేకత ఏంటంటే గాఢమైన పసుపు రంగు, సహజ నిగారింపు, సో న్యాచురాలిటీ అనేది ప్రస్తుతం కనబడుతుంది. అధిక కుర్కుమిన్ శాతం, నేను చెప్పాను కదా, కుర్కుమా లాంగా అందులో ఉండేది కుర్కుమిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. అధిక డ్రై రికవరీ శాతం కూడా దీనికి ఉంటుందంట, రైట్. ఇక జిఏ ట్యాగ్ సంబంధించి బేసిక్స్ ఏంటో కూడా ఇక్కడ ఇచ్చాను, సరిపోతుంది. ఇక మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి జాతీయ స్థాయిలో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి ఒక కీలక బాధ్యతలు సిఎండిగా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. సో తెలుగువారు కాబట్టి ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కోల్ ఇండియా లిమిటెడ్కి కొత్త సిఎండిగా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా తెలుగు తేజం బి సాయిరామ్ గారు నియమితులవ్వడం జరిగింది. సో మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 1, 2025 రోజున కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది. అందులో కొన్ని నియామకాలపైన చాలా క్వశ్చన్స్ ఇచ్చారు. ఉదాహరణకు IOCL ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు, BSF ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు, ఇలాంటివి అడిగారు. సో కాబట్టి ఇంపార్టెంట్. మన తెలుగువారు వార్తల్లో ఒక ఉదాహరణ చెప్పాలంటే రీసెంట్గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి మన తెలుగువారు కీలక బాధ్యతల్లో వచ్చారు. ఇలాంటివి చూడాలి, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కోల్ ఇండియా లిమిటెడ్కి కొత్త సిఎండిగా తెలుగు తేజం బి సాయిరామ్ గారు. సో విశాఖపట్నానికి చెందిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖపట్నానికి చెందిన బి సాయిరామ్ గారు భారత ప్రభుత్వ రంగంలో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో అతిపెద్ద బొగ్గు సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్కు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా 2025 సెప్టెంబర్లో ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన నార్థన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్కు సిఎండిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరి ఈ నియామకం కోసం పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డు, భారతదేశంలో పబ్లిక్ అండర్టేకింగ్స్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కీలక నియామకాల విషయంలో నిర్వహణ బాధ్యతలు వీళ్ళు చేస్తారు, ఓకేనా. ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశారు, సరిపోతుంది, ఓకేనా. ప్రధాని ఆమోదం తర్వాత ఇప్పుడు అఫీషియల్ అవుతుంది, రైట్. కోల్ ఇండియా లిమిటెడ్ గురించి చూస్తే 1975 ఏర్పడింది. ఏదైనా ఒక జాతీయ సంస్థ లేదా జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థ వార్తల్లోకి వచ్చిందంటే ఏ సంవత్సరం ఏర్పాటైంది, దాని యొక్క ప్రధాన కేంద్రం ఇక్కడ, ఇవి అడుగుతారు. మీకు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ పైన పోటీ పరీక్షలు రెగ్యులర్గా అడుగుతున్నారు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే కోల్కతా, వెస్ట్ బెంగాల్, ఓకేనా. సో భారతదేశంలో బొగ్గు ఉత్పత్తికి గల అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ మహారత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, సరిపోతుంది, ఓకేనా. ఇక అంతర్జాతీయ స్థాయిలో ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధంగా పనిచేస్తున్న మానవ హక్కుల మండలి ఉంటుంది కదా, ఆ మానవ హక్కుల మండలిలో పాకిస్తాన్ కంప్లైంట్ ఇచ్చింది. దేని విషయంలో కంప్లైంట్ ఇచ్చిందంటే ప్రస్తుతం మనం చూస్తున్నాము. సింధు నదీ జలాల ఒప్పందం, సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ అనేది వైదొలిగింది, ఆ ఒప్పందం నుండి మాకు నష్టం చేస్తుందని చెప్పేసి అంతర్జాతీయ సమస్యగా దీన్ని చిత్రీకరించేందుకు పాకిస్తాన్ సిద్ధమైంది. ఇక పక్కన పెడితే కొన్ని బేసిక్స్ చూద్దాం. ఫస్ట్ సింధు నదీ జలాల ఒప్పందం జరిగిన తేదీ ఏంటంటారు ఎగ్జామినేషన్లో, సెప్టెంబర్ 19, 1960. గుర్తుపెట్టుకోండి, డేట్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవరి మధ్యవర్తిత్వంతో జరిగింది అంటే వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ బ్యాంక్. మరి ఈ ఒప్పందం ప్రకారము
దీని విషయంలో ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉంటాయో సట్లెజ్, బియాస్, రావి, ఈ 3 నదుల విషయంలో భారతదేశానికి సంపూర్ణ అధికారాలు ఉంటాయి. ఇక ఈ వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉంటాయో వీటి విషయంలో సంపూర్ణ అధికారాలు కాదు, కొంతవరకు పరిమిత అధికారాలు అనేవి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇకపోతే అంటే వీటి విషయంలో అధికారాలు ఎక్కువగా పాకిస్తాన్కు ఉంటాయి అన్నట్టు. అసలు జరిగిన వివాదం మనందరికీ తెలుసు. ఏప్రిల్ 22, 2025 మన ఇండియన్ హిస్టరీలో, భారతదేశ చరిత్రలో ఒక డార్క్ డే అని చెప్పొచ్చు, బ్లాక్ డేగా చెప్పొచ్చు. ఎందుకు అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఆ రోజు పహల్గామ్ దుర్ఘటన అనేది చోటు చేసుకుంది, ఉగ్రదాడి. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ డిస్టిక్లో మనం చూసిన పహల్గామ్, అక్కడ ఉన్న బైసరన్ వ్యాలీ ఉంది కదా, దాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటాం. అక్కడ టూరిస్టుల పైన ఉగ్రవాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు కాల్పులు జరిపారు, చనిపోయారు. మరి ఆ తర్వాత ప్రతిచర్యలో భాగంగా మే 7, 2025 రోజున, మే 7, 2025 రోజున 2025 మే 7వ తేదీన భారత ప్రభుత్వం తీసుకున్న ఒక చర్య ఆపరేషన్ సింధూర్. అందులో భాగంగా చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నాము. ఆ నిర్ణయాల్లో భాగంగా ఇక సింధు నదీ జలాల ఒప్పందం నుండి భారతదేశం వైదొలుగుతుంది అని చెప్పేసేసి వైదొలిగాము. సింధు నదీ జలాలు ఏవైతే ఉంటే పాకిస్తాన్కి చేరకుండా మనము అడ్డుకట్ట వేసేస్తున్నాము. క్లియర్. ఇటీవల వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పింది, సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో భారతదేశం వైదొలిగినందుకు మేము జోక్యం చేసుకోము, భారతదేశాన్ని అడగమని పాకిస్తాన్ డైరెక్ట్ చెప్పేసింది. రీసెంట్గా అజయ్ బంగర్, వరల్డ్ బ్యాంక్ ప్రస్తుత చీఫ్, భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఇవన్నీ కాదని చెప్పేసి పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి మానవ హక్కుల మండలిని ఆశ్రయించింది. అది ఇక్కడ టాపిక్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సింధు జలాల ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి ప్రస్తావిస్తూ పాకిస్తాన్ భారత్ను తీవ్రంగా విమర్శించిందంట. వాళ్ళకుంది అది. జెనీవాలో జరిగిన సమావేశంలో పాక్ ప్రతినిధి అబ్బాస్ సార్వాస్ ఏం చెప్పారట అంటే, భారతదేశం జలవనరులను ఆయుధంగా వాడుకుంటోంది, మాకు ఇవ్వకుండా ఆపుతుంది, జలాలపై భారత నియంత్రణ మానవ హక్కులకు విరుద్ధం అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి భారత్ తరపున దౌత్యవేత్త అనుపమ సింగ్ గారు సమాధానమిస్తే ఏం చెప్పారట అంటే, పాక్ ఐక్యరాజ్య సమితి వేదికలను రాజకీయం చేయాలని కుతంత్రంగా ప్రయత్నిస్తోంది. సింధు ఒప్పందం స్నేహపూర్వక భూమిపై 1960లో ఏదో భారత్ దయతో ఈ ఒప్పందంపై సంతకం చేసింది, అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, ఎందుకు ఇవ్వాలి అని చెప్పారు. కానీ పాక్ తరచూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఒప్పంద ఉల్లంఘనలు చేస్తోందని పేర్కొన్నారు. అందుకే మేము ఆపేసినామని కూడా చెప్పారు. ఓకేనా? సో ఏ రోజున జరిగింది ఒప్పందం ఇది అండ్ మధ్యవర్తిత్వము. ప్రధాన నదులను కనుక అబ్జర్వ్ చేస్తే భారతదేశానికి బియాస్, రావి, సట్లెజ్ వీటిపైన సంపూర్ణ అధికారాలు ఉంటాయి. పాకిస్తాన్కు ఇండస్, జీలం, చినాబ్ వీటిపైన అధికారాలు ఉంటాయి ఒప్పందం ప్రకారము. ఓకేనా? ఇక అబ్జర్వ్ చేస్తే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది కదా. మరి ఈ సంస్థ ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ వార్తల్లోకి వచ్చిందంటే దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఏ సంవత్సరంలో ఆ సంస్థ ఏర్పాటైంది, అందులోనూ ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థలు అయితే ఇంపార్టెంట్. సో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ 2006 సంవత్సరంలో ఏర్పాటైంది. జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం సభ్య దేశాలు 47 సరిపోతుంది. ఓకేనా? భారత్ పాక్ మధ్య జల వివాదాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, కిషన్ గంగా, రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇటువంటివి. ఓకేనా? ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతిరోజు దాదాపు ఆల్మోస్ట్ అట్లీస్ట్ 3 డేస్లో 2 డేస్ అయినా కూడా మనం రక్షణ రంగానికి సంబంధించి ఏదో ఒక టాపిక్ని వార్తల్లో చూస్తున్నాము, డిస్కస్ చేస్తున్నాం. పోటీ పరీక్షల్లో కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. మరి రక్షణ రంగానికి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అంటే 6 సెగ్మెంట్స్గా మనము చెప్పవచ్చు రక్షణ రంగానికి సంబంధించి. ఒకటి, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు. రెండవది, రక్షణ రంగ దిగుమతులు, డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటాం. అంటే భారతదేశము మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా వేటిని, ఏ ఆయుధాలను, ఆయుధ సంపత్తిని దిగుమతి చేసుకుంటుంది. థర్డ్ వచ్చేసి అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న రిపోర్ట్స్, నివేదికలు, ఉదాహరణకు సిప్రీ రిపోర్ట్, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ది, భారతదేశంలో రక్షణ రంగ అవసరాల్లో భాగంగా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేస్తుంది. ఫిఫ్త్ది, మన భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి ఏ ఒప్పందాలు ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చినాయి. ఇక లాస్ట్ 6th వన్ ఏంటంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. ఏ ఆయుధాలను, ఏ మిసైల్స్ని, ఏ తుపాకులను, ఏ ఫైటర్ జెట్స్ని మన భారతదేశంలో తయారు చేస్తున్నాము, ఇటువంటివి చూడాలి. ఏ షిప్లను ఇలా.
మనం లాస్ట్ 2 days బ్యాక్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అక్షర్ గురించి డిస్కస్ చేశాము. సేమ్ అలాంటిది ఇది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కమిషనింగ్ అంటే సేవలు ప్రారంభము, డీకమిషనింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న సర్వీసెస్ నుండి వీడుకోలు పలకడము. ఉదాహరణకు చెప్పాలంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 60 ఏళ్లకు పైగా సేవలు అందిస్తున్న MiG-21 ఫైటర్ జెట్స్ని రీసెంట్గా డీకమిషన్ చేశారు. ఆ సేవలకు వీడుకోలు పలికారు. అలా చూడాలి, అవేం వీడుకోలు పలికారు, వాటి ప్రత్యేకతలు. రీసెంట్గా వేటిని కమిషన్ చేశారు, వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటి చూడాలి. ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అదమ్య న్యూస్లోకి వచ్చింది. ICGS అదమ్య సెకండ్ది, ICGS అక్షర్ ఫస్ట్ది. దీన్ని ఏ సంస్థ తయారు చేసింది ఇది చూడాలి. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు దీన్ని తయారు చేస్తారు. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేయడం జరిగింది. సో ICGS అదమ్య 8 అదమ్య క్లాస్ ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్లో మొదటిదిగా పారాదీప్ పోర్ట్ ఒడిశాలో రీసెంట్గా అధికారికంగా కమిషన్ చేశారంట. ఓకేనా, సరిపోతుంది. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు దీన్ని తయారు చేయడం జరిగింది. ఓకేనా, సరిపోతుంది. సో తీర రక్షణ, నిఘా, డాకింగ్ తదితర ఎమర్జెన్సీ కార్యకలాపాలు ఇందులో భాగంగా ఉంటాయి. సో ఎమర్జెన్సీకి సంబంధించి కానివ్వండి, కోస్ట్ మన భారతదేశానికి తీర రేఖ అనేది 9 రాష్ట్రాలకు ఉంది. అండ్ అది కాకుండా కేంద్రపాలిత ప్రాంతాలు, సో ఆ ప్రాంతాల్లో తీర గస్తీ విషయంలో ఇది కీలకంగా ఉపయోగపడుతుందంట. ఓకేనా, రైట్. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ 1977 ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క స్వర్ణ జయంతి ఉత్సవాలను 2027 సంవత్సరంలో మనం జరుపుకోబోతున్నాము. ఆ సంవత్సరంలో చెన్నై వేదికగా భారతదేశం ఆతిథ్యంలో కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ అనేది 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ అనేది భారతదేశ ఆతిథ్యంలో జరగబోతుంది. దానిపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా, సరిపోతుంది. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ 1957. ఓకేనా, సరిపోతుంది. ఇక రీసెంట్గా రక్షణ రంగానికి సంబంధించిన ఒక సదస్సును భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. డైరెక్ట్గా ఎక్కడ ఆ సదస్సు ఏంటి, సదస్సు యొక్క థీమ్ ఏంటి, ఏదైనా ఒక సదస్సు గురించి చూస్తున్నప్పుడు థీమ్ కూడా ఇంపార్టెంటే. సో 16th లేదా 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది, కోల్కతాలో జరిగింది. సో 2025 సెప్టెంబర్ 15 నుండి 17 వరకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని విజయదుర్గ ఫోర్ట్ విలియం అనేవాళ్ళం. ఒకప్పుడు ఫోర్ట్ విలియం అని మన హిస్టరీ పుస్తకాలు చూస్తాం కదా, మోడర్న్ హిస్టరీలో పేరు మారింది, విజయదుర్గ ప్రస్తుత పేరు. సో అక్కడ 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది రీసెంట్గా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ కాన్ఫరెన్స్ని ప్రారంభించి భవిష్యత్ భారత సైనిక వ్యూహాలపై దృష్టి సారించారంట. మరి ఈ ఏడాది థీమ్ ఏంటంటే ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద ఫ్యూచర్ అనేది థీమ్. సరిపోతుంది, దేనిపైన దృష్టి పెట్టారు. రక్షణ రంగానికి సంబంధించిన ఒక సదస్సు ఎనఫ్. సో పేరు గుర్తుంచుకోండి, ఎవరు ప్రారంభించారు, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, థీమ్ ఏంటి, ఎనఫ్. రైట్. ఇక నెక్స్ట్, ఇటీవల చాలా తుఫాన్ల గురించి వార్తల్లో చూస్తున్నాం. మనం జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా, జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్లో భాగంగా చాలా కాంటెంపరీ ఇష్యూస్ని చూస్తున్నాము. ఏదైనా ఒక ప్రాంతం వివాదాస్పదమై వార్తలు నిలిచిన లేదా విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచినా కూడా దానిపైన పోటీ పరీక్షల కోణంలో క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల చాలా తుఫాన్ల గురించి మనం చూస్తున్నాం. తుఫాన్లు, ఇంకొకటి ఏంటంటే జాగ్రఫీలో ఒక క్వశ్చన్ అడుగుతారు. తుఫాన్లను అవి సంభవించే ప్రాంతం ఆధారంగా వివిధ పేర్లతో మనం పిలుస్తాము, వివిధ పేర్లతో. ఉదాహరణకు చెప్పాలంటే మన ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంభవించే తుఫాన్లు ఉంటాయి కదా, వాటిని ఏమని పిలుస్తామంటే సైక్లోన్స్ అంటాము. అదే వెస్టర్న్ పసిఫిక్ ఓషానిక్ ప్రాంతంలో సంభవించే తుఫాన్లు ఉంటాయి కదా, వాటిని ఏమని పిలుస్తామంటే టైఫూన్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసేసి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ ప్రెమిసెస్లో సంభవించే తుఫాన్లను ఏమని పిలుస్తామంటే విల్లీస్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఈస్టర్న్ పసిఫిక్ అండ్ అట్లాంటిక్ ఓషన్. ఉదాహరణ చెప్పాలంటే కొన్ని దేశాలు, అమెరికా కానివ్వండి, మెక్సికో కానివ్వండి, ఈ పరిసర ప్రాంతాల్లో సంభవించే తుఫాన్లను హరికేన్స్ అంటాము. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తుఫాన్లు అవి సంభవించే ప్రాంతం ఆధారంగా పేర్లు ఏంటని ఎగ్జామినేషన్లో స్టాటిక్ పాయింట్లో అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. మీకు జాగ్రఫీ బుక్స్లో ఉంటుందనుకోండి. ఇప్పుడు రీసెంట్గా మనము ఈ లాస్ట్ 15 డేస్లోనే కజకి అనే ఒక టైఫూన్ గురించి చూసాము రీసెంట్గా. సేమ్ అలాంటిది ఇక్కడ. సో టైఫూన్
మిటాగ్ అనేది ఇటీవల ఏ దేశంపై ప్రభావాన్ని చూపిస్తున్నట్టుగా వార్తల్లో చూసామంటారు? చైనా. ఓకేనా? సో పేరు చూడండి, టైఫూన్ మిటాగ్ 2020లో చైనా పరిధిలో 17వ తుఫానుగా నమోదై, అక్కడ టైఫూన్ అంటాము, గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని షాన్వే నగర తీరాన్ని తాకింది. సరిపోతుంది. చైనా. టైఫూన్ పేరేంటి? టైఫూన్ అంటేనే మీకు ఏ ప్రాంతంలో సంభవించేదని టైఫూన్ అంటే మీకు ఐడియా వస్తుంది. పేరేంటి అండ్ ఏ దేశంపై ప్రభావం చూపించింది. ఎనఫ్. ఓకేనా? సరిపోతుంది. ఇక అబ్జర్వ్ చేస్తే వాట్ ఈజ్ టైఫూన్? పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో ఏర్పడే ట్రాపికల్ సైక్లోన్ను టైఫూన్ అంటాము. సో అట్లాంటిక్లోని వాటిని హరికేన్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో వాటిని సైక్లోన్స్ అంటాము. నేమింగ్ అథారిటీ టైఫూన్స్కి సంబంధించి. సో ఎవరు నేమింగ్ చేస్తారు ఏంటి అని చెప్పేసేసి. ఓకేనా? మిటాగ్. రైట్. ఇక నెక్స్ట్ ఇండోనేషియా. ఇండోనేషియా అంటేనే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఇండోనేషియా ఇటీవల తరచూ ఏ సంబంధిత అంశాలతో వార్తల్లోకి వస్తుంది? విపత్తు సంబంధిత అంశాలతో. ముఖ్యంగా చాలా అగ్నిపర్వతాల గురించి చూసాము, సునామీల గురించి చూసాము, భూకంపాల గురించి చూసాము. బికాజ్ ఎందుకు ఇటువంటి విపత్తులు ఇండోనేషియాలో కనబడుతున్నాయంటే, ఇండోనేషియా దేశం అనేది గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని ఆర్చిపెలాగో అంటాం. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఉంది కదా, ఆ ప్రాంతంలో ఉంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండే దేశాల్లో ఎక్కువగా కనిపించే విపత్తులు అయితే వాల్కనో ఎరప్షన్స్ అండ్ ఎర్త్క్వేక్స్, సునామీస్ ఇవి కనబడతాయి. అందుకే. అండ్ ఇటీవల కాలంలో ఇండోనేషియా రాజధాని సంబంధిత అంశంతో తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇండోనేషియా ప్రస్తుత రాజధాని అయితే జకర్తా. కానీ అక్కడ బికాజ్ ఆఫ్ రైజింగ్ సీ లెవెల్, సముద్ర మట్టం పెరుగుదల. సముద్ర మట్టం ఎందుకు పెరుగుతుందంటే వాతావరణ మార్పుల కారణంగా. సముద్ర మట్టం పెరుగుదల కారణంగా జకర్తా రాజధానిని ఇండోనేషియా మార్చుకుంటుంది, నుసంతరా ప్రాంతానికి, కొంత ఎత్తైన ప్రాంతానికి తరలిస్తుంది. ఇలా వార్తల్లోకి వచ్చింది. సో ఒక పక్కన పెడితే ఇండోనేషియా యొక్క ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకి జనవరి 26 సందర్భంగా భారతదేశాన్ని పర్యటించిన ముఖ్య అతిథి ఇండోనేషియాకి సంబంధించి. పక్కన పెడితే మరి ఇండోనేషియా నిన్నటి రోజున మన భారతదేశానికి సంబంధించిన గ్రౌండ్ నట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రౌండ్ నట్ దిగుమతి. మనం గ్రౌండ్ నట్ అంటే పల్లీలు అంటాం కదా, వేరుశెనగని ఇండోనేషియాకి పంపించాము. కానీ అందులో ఉన్న ఒక కారణం వల్ల ఆ దిగుమతిని ఆపేశారు. ఆ కారణం ఏంటి అంటే, సో అఫ్లాటాక్సిన్స్. టాక్సిన్ అంటే కామన్గా విషం అనే పదానికి అర్థం ఇస్తుంది. అఫ్లాటాక్సిన్స్. సో ఇక్కడ చూడండి, ఇండోనేషియా అఫ్లాటాక్సిన్ ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ భారత్ నుండి గ్రౌండ్ నట్ వేరుశనగ దిగుమతులను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడుగుతారు అఫ్లాటాక్సిన్. సో విషపూరితమైనవి అని అంటారు. అఫ్లాటాక్సిన్ మోతాదు ఎక్కువగా ఉండడం వల్ల సో గ్రౌండ్ నట్ని దిగుమతిని నిషేధిస్తూ, భారతదేశ గ్రౌండ్ నట్ దిగుమతిని నిషేధిస్తూ ఏ దేశం కీలక నిర్ణయంతో ఇటీవల వార్తల్లోకి వచ్చిందంటే ఇండోనేషియా. ఓకేనా? భారత ఎగుమతిదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ చెప్పారు, WTO ప్రమాణాలకు అనుగుణంగా టెస్టింగ్ పద్ధతులు పాటించలేదని ఆరోపిస్తున్నారంట. అఫ్లోటాక్సిన్స్ అనేవి ఒక రకం విషపూరిత ఫంగల్ సెకండరీ మెటబలైట్స్ అఫ్లోటాక్సిన్స్ విషపూరితము. సో మన గ్రౌండ్ నట్లో ఈ అఫ్లోటాక్సిన్స్ మోతాదు ఎక్కువగా ఉంది, సో ఇవి మాకు మంచిది కాదు అని చెప్పేసి దిగుమతిని నిషేధిస్తూ ఇండోనేషియా తీసుకున్న కీలక నిర్ణయం. గుర్తుపెట్టుకోండి. మరి భారతదేశం ఇలాంటి వ్యవసాయ ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతి చేసే సంస్థ అపెడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి అఫ్లోటాక్సిన్స్ని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు ఏంటన్నారు అనుకోండి, ఆస్పర్జిల్లస్ ఫ్లావస్ అండ్ ఆస్పర్జిల్లస్ పారాసిటికస్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరిపోతుంది. ఎక్కడ కనిపిస్తాయి? అతిగా తేమ, వేడి ఉన్న ప్రాంతాల్లో విస్తరిస్తాయి. ఓకేనా? ఎనఫ్. ముఖ్యంగా ప్రభావితమైన ఉత్పత్తులు ఏమేంటి? రైట్, సరిపోతుంది. ఫుడ్ సేఫ్టీ అంటే భారతదేశంలో ఆహార ప్రమాణాలకి సంబంధించి రెగ్యులేటరీ బాడీ ఏదైనా ఎగ్జామినేషన్ అడిగారు అనుకోండి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా? ఇక నెక్స్ట్, ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఒక ప్రాంతము బాల్య వివాహాల నిర్మూలనలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. బాల్య వివాహాల నిర్మూలనలో దేశానికి ఆదర్శంగా నిలుస్తూ వార్తల్లోకి వచ్చిన సూరజ్పూర్ ఎక్కడ ఉంది అంటారు? ఛత్తీస్గఢ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బాల్య వివాహాల నిర్మూలన చట్టం ఏ సంవత్సరం అంటారు? నిర్మూలన చట్టము
2006 సంవత్సరం. ఇలాంటి టాపిక్స్ని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా చట్టాల గురించి చూడాలి, రెగ్యులేషన్స్ గురించి చూడాలి. సో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్, బాల్య వివాహాల నిషేధ చట్టం 2006. ఇకపోతే ఈ చట్టం ప్రకారము వివాహ వయస్సు ఏంటంటే మహిళకైతే 18 సంవత్సరాలు, అమ్మాయికైతే పురుషుడికైతే 21 సంవత్సరాలు. ఆ లోపల వివాహం జరిగిందంటే బాల్య వివాహం కన్సిడర్ చేయొచ్చు. మరి ఛత్తీస్గఢ్లోని ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో అద్భుతంగా బాల్య వివాహాలను అడ్డుకట్ట వేయడంలో నిర్మూలించినందుకు గాను దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇటువంటి మనం చూడాలి. మీకు ఇటువంటి చాలా టాపిక్స్ చెప్తున్నాను. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సూరజ్పూర్ జిల్లా 75 గ్రామ పంచాయతీలను చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ పంచాయత్స్గా ప్రకటించడం జరిగింది. ఏ డిస్టిక్ అంట? సో సూరజ్పూర్ డిస్టిక్. అక్కడ ఉన్న ఇన్ని గ్రామాలు అసలు చైల్డ్ మ్యారేజెస్ లేనటువంటి గ్రామాలుగా అద్భుతమైన చర్యలతో. ఓకేనా? ఇది బాల్య వివాహ నిర్మూలన దిశగా దేశవ్యాప్తంగా రూపొందిన మొట్టమొదటి జిల్లా స్థాయి మోడల్గా గుర్తించబడుతుంది. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉంది బీజేపీ, భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో పథకం లక్ష్యాలు ఏం చేస్తున్నారు మరి? బాల్య వివాహాలను అడ్డుకట్ట వేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బాల్య వివాహాల నిర్మూలన కోసం విద్య, అవగాహన, చట్టాల అమలుతో పనిచేస్తున్నారు వాళ్ళు. ఓకేనా? రైట్. సామూహిక భాగస్వామ్యం, కమ్యూనిటీ పార్ట్నర్షిప్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అండ్ అవగాహన, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. బాల్య వివాహాల వల్ల జరిగే దుష్ఫలితాలు ఏంటి అవన్నీ కూడా ఓకేనా చెప్తున్నారు. రైట్, ఎనఫ్. సో చట్టం ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అండ్ అట్ ద సేమ్ టైం మరి ఇనిషియేటివ్ భారతదేశంలో చైల్డ్ మ్యారేజెస్ని ఎండ్ చేయడానికి ఏమేమి ఇనిషియేటివ్స్ ఉన్నాయంటే బేటీ బచావ్, బేటీ పడావ్ ఇటువంటివి కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఈ ప్రోగ్రాంలో భాగంగా. ఉదాహరణ చెప్తాను సార్, ఇది ఎలా అవుతుంది బేటీ బచావ్ బేటీ పడావ్ బాల్య వివాహాన్ని అడ్డుకట్ట వేయడానికి అని ఎలా చెప్తారంటే ఆ పథకం యొక్క ఉద్దేశాల్లో ఒకటి ఉంటుంది. ఉదాహరణ చెప్తాను. గతంలో తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి ఇటువంటివి అమలవి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇటువంటివి. వీటి యొక్క ఉద్దేశం ఏంటి? బాల్య వివాహాలను అడ్డుకట్ట వేయడము, ఏదో పెళ్లి చేసుకునే అమ్మాయికి ఆర్థిక సాయం చేయడం అని కాదు. అక్కడ ఉద్దేశాలు ఇంపార్టెంట్. బేబీ కిట్, అంతకుముందు కేసీఆర్ కిట్ ఇచ్చేవారు. ఆ కేసీఆర్ కిట్ యొక్క ఉద్దేశాల్లో ఒక ఉద్దేశం ఏంటి? చైల్డ్ మ్యారేజెస్ని ప్రొహిబిట్ చేయడము. ఎందుకంటే ఎన్రోల్ చేసేటప్పుడు బాల్య వివాహమా కాదా గుర్తిస్తారు అక్కడ. ఓకేనా? ఇలాగా. సో యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ ప్రకారము ప్రపంచంలో చాలా ఎక్కువ బాల్య వివాహాల సంఖ్య ఉన్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉందంట. ఇక కర్ణాటక కాంగ్రెస్ అధికారంలో ఉంది. కర్ణాటకలో ప్రస్తుతం సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వం తీసుకుంటున్న ఒక కీలక నిర్ణయం ఏంటంటే వాళ్ళు అక్కడ సెన్సస్ని కండక్ట్ చేస్తున్నారు రాష్ట్ర స్థాయిలో. అందులో భాగంగా ఒక కేటగిరీని చేర్చారు. ఆ కేటగిరీ ఏంటంటే అతిష్ట. అతిష్ట అంటే నాస్తికుడు. తిష్ట అంటే దేవుళ్ళని ప్రే చేసేవారు. అతిష్ట, నాస్తికుడు అని ఎవరిని అంటారంటే దేవుని నమ్మనివాడు, దేవుడే లేడు అని చెప్పేవాళ్ళు అతిష్ట. సో వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడాలని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు. సో చూద్దాం ఇక్కడ. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము అక్టోబర్ 7 వరకు కొనసాగే కులగణనలో సెన్సస్, కులగణనలో నాస్తికత్వం అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి దేశవ్యాప్తంగా జరిగే సెన్సస్ ఏమో కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వారు. ఇక రాష్ట్రాలు సెన్సస్ నిర్వహించుకోవచ్చు. దేనికి సంబంధించిన సెన్సస్ అంటే కులగణన పేరుతో. ఇటీవల తెలంగాణకు సంబంధించి చూసినాము, గతంలో బీహార్కి సంబంధించి చూసినాము, ఇక్కడ కర్ణాటకకు సంబంధించి. సో ఓకేనా? నాస్తికత్వం, అతిష్ట గ్రూప్ని చేర్చారు ఇందులో. మత విశ్వాసంకు భిన్నంగా ఎవరు దేవుడు లేదా మతాన్ని నమ్మకపోతే వారు నాస్తికులుగా నమోదు కావచ్చు. ఈ గణన కార్యక్రమం సెప్టెంబర్ 22 రేపటి నుండి ప్రారంభం కానుంది. మొత్తం 425 కోట్ల రూపాయల వ్యయంతో నిర్వహించబడుతుంది. సాధారణంగా గణాంకాల్లో కులము, మతము, విద్య, ఆదాయం లాంటి అంశాలకే ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వ గణనల్లో ఇది ఒక దార్శనిక తాత్విక స్వేచ్ఛకు సంబంధించిందంట. సరిపోతుంది. కర్ణాటక ప్రభుత్వం ప్రకటన ప్రకారం ఏంటంటే నాస్తికత్వాన్ని ఒక వ్యక్తిగత భావజాలంగా, తాత్విక వైఖరిగా పరిగణించేందుకు అవకాశం ఇస్తుంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడమే కాక కర్ణాటక రాష్ట్రంలోని మతేతర జనాభా వారి సామాజిక ప్రాధాన్యం అంచనా వేయాలన్న ఉద్దేశం అంట. సరిపోతుంది. ఓకేనా?
అండ్ నేను ఇచ్చే పీడిఎఫ్ని మళ్ళీ చదవండి. భారతదేశంలోనే అత్యున్నతమైన రాజ్యాంగంలో మత విశ్వాసాలకి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 25, 26, 27, 28 ప్రాథమిక హక్కులు పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు అందులో ఉంటాయి. ఓకేనా? రైట్. నాస్తికత్వము అంటే ఏంటి? ఇక అబ్జర్వ్ చేస్తే నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ దీన్ని పర్యటించడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. గుజరాత్ రాష్ట్ర పర్యటనలో భాగంగా మనం అన్ని వార్తాపత్రికలు చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో లోథాల్ అనేది మనము సింధు నాగరికతలో ఒక ప్రాంతంగా చూస్తాము. పురాతన పట్టణంగా సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటేనే టౌన్ ప్లానింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. పట్టణ నాగరికత ఆ రోజులోనే కనబడింది. అందులో ఒక సిటీ లోథాల్, అప్పుడు పోర్ట్ సిటీగా కూడా పేరొందింది. సో అటువంటి లోథాల్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి అక్కడ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ నిర్మాణం అనేది జరుగుతుంది. అక్కడ పనులను పర్యవేక్షించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. జాతీయ సముద్ర వారసత్వ సముదాయాన్ని పర్యవేక్షించిన ప్రధాని గారు గుజరాత్ పర్యటనలో భాగంగా. ప్రధాని నరేంద్ర మోదీ గారు గుజరాత్ పర్యటన సందర్భంగా లోథాల్లో నిర్మాణంలో ఉన్న నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ పురోగతిని సమీక్షించారు. ఈ ప్రాజెక్టు మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ పరిధిలో జరుగుతోంది. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా సర్బానంద్ సోనోవాల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా? సాగర్మాల ప్రోగ్రాంలో భాగంగా ఇది అభివృద్ధి చెందుతోంది. వ్యయ అంచనా మొత్తం ఎంత అంటే 4,500 కోట్ల రూపాయలు. గమ్యం 5,000 సంవత్సరాల భారతీయ సముద్ర వారసత్వం. మన భారతదేశానికి ఉన్న సంస్కృతి, మన వారసత్వం, మన హెరిటేజ్ ప్రపంచంలోని ఏ దేశానికి కూడా లేదు. అందుకే కొన్ని గొప్ప గొప్ప దేశాలు, అగ్రదేశాల్లో కూడా ఇండాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. అక్కడ మన భారతదేశంలో ఇండాలజీ అనేది ఎక్కువ కనబడదు, కానీ వివిధ దేశాల్లో ఇండాలజీ కనబడుతుంది. స్టడీ ఆఫ్ ఇండియా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక ప్రాజెక్ట్ హైలైట్స్: ప్రపంచంలోనే అతి పొడవైన లైట్ హౌస్ మ్యూజియము ఇక్కడ, అండ్ ఫ్లోటింగ్ రెస్టారెంట్, టెంట్ సిటీ ఇవన్నీ కూడా ఈ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్లో జరుగుతున్నాయి. ఓకేనా? సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో లోథాల్ ప్రత్యేకత అబ్జర్వ్ చేస్తే ఇండస్ లోయ నాగరికతకు చెందిన 5,000 సంవత్సరాల పాత పోర్టు నగరం ఇక్కడ ఉంది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి మానవ నిర్మిత డాక్యార్డ్ కలిగిన ఒక ప్రాచీన పోర్ట్ సిటీ. డాక్యార్డ్ అంటే ఏంటంటే షిప్లను తయారు చేస్తారు అక్కడ. సో గుజరాత్ రాష్ట్రంలోని బగవోలు గ్రామం బహుముఖ వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇక సాగర్మాల ప్రోగ్రామ్ ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ పరిధిలో అమలవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ 2015 సంవత్సరంలో ప్రారంభమైంది ఈ సాగర్మాల ప్రోగ్రామ్ అనేది. సముద్ర మార్గాల ద్వారా ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడము, పోర్ట్ మౌలిక వసతుల అభివృద్ధి, కోస్టల్ కమ్యూనిటీ అభివృద్ధి, మెరైన్ టూరిజం, నావికా వారసత్వ పరీక్ష అనేది ఇందులో ఇంపార్టెంట్. ఇక భారత నావికా చరిత్రలో కొన్ని ముఖ్య అంశాలు చూడండి. హిస్టరీలో ప్రాచీన కాలంలో హరప్పా, రోమన్, అరబ్ పోర్ట్లతో సంబంధాలు ఉండేవి. ఇక చోళ కాలంలో దక్షిణాసియా సముద్ర వాణిజ్యంలో భారత ఆధిపత్యం ప్రదర్శించింది. యూరోపియన్ కాలంలో పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ నౌకాదళ ప్రభావం మన భారతదేశం పైన పడింది. ఇక నెక్స్ట్ సూపర్లేటివ్: అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక సూపర్లేటివ్ టాపిక్: భారతదేశపు అతిపెద్ద క్రూయిజ్ టెర్మినల్ ముంబైలో ఆవిష్కరణతో వార్తల్లోకి వచ్చింది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. సో ముంబై ఇందిరా డాక్లో దేశంలోని అతిపెద్ద క్రూయిజ్ టెర్మినల్ను అధికారికంగా భారత ప్రధాని గారు ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు. ఈ టెర్మినల్ నిర్మాణ వ్యయం వచ్చేసి 556 కోట్ల రూపాయలట. ఇది భారతీయ సముద్ర పర్యాటకాన్ని గ్లోబల్ స్థాయిలో, వరల్డ్ క్లాస్లో చూపించడానికి, ప్రమోట్ చేయాలనే లక్ష్యంతో నిర్మించబడింది. ప్రారంభోత్సవం గుజరాత్లోని భావనగర్లో నిర్వహించిన సముద్రసే సమృద్ధి ఈవెంట్లో భాగంగా జరిగింది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మౌలిక సదుపాయాల ప్రణాళిక భారతదేశంలో రీసెంట్గా రిలీజ్ చేశారు కదా, అందులో భాగంగా ఏం డెవలప్ చేస్తారో. కోల్కతా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ కొత్త కంటైనర్ టెర్మినల్ నిర్మాణం జరుగుతుంది. ఒడిషా పారాడీప్ పోర్ట్, ఈ పేర్లు గుర్తుంచుకోండి ఎక్కడెక్కడ ఏ పోర్ట్ ఉందనేది. కార్గో హ్యాండ్లింగ్ సదుపాయాల విస్తరణ. అండ్ ట్యూనాట్ ఎక్రా గుజరాత్ మల్టీ కార్గో టెర్మినల్ నిర్మాణము. కామరాజర్ పోర్ట్ ఎనోర్ తమిళనాడు సురక్షిత రవాణా కనెక్టివిటీ అభివృద్ధి. చెన్నై పోర్ట్ కార్నికోబార్ ఐలాండ్ తీర రక్షణ పనులకు సంబంధించి. దీన్ దయాల్ పోర్ట్ కాండ్లా గుజరాత్. సో బహు ప్రయోజన అంశాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ పాట్నా వారణాసి నౌకా మరమ్మతు కేంద్రాలు. రైట్. సో సముద్రసే సమృద్ధి కార్యక్రమం ఏంటంటే సముద్ర ఆధారిత అభివృద్ధికి దారితీసే ఒక కార్యక్రమం. పోర్ట్ ఆధారిత వాణిజ్యం, టూరిజం, పారిశ్రామిక వృద్ధికి ఇంపార్టెన్స్ ఇవ్వడము. రైట్. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ వేదికగా ఒక
ఇంపార్టెంట్ నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. గుజరాత్ నుండి వర్చువల్గా ప్రారంభించారు నిన్నటి రోజున. సో అదేంటో చూడండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఇండియన్ షిప్ టెక్నాలజీ సెంటర్, ఇండియన్ షిప్ టెక్నాలజీ సెంటర్. సో షిప్లకు సంబంధించిన ఒక రీసెర్చ్ వింగ్ అని చెప్పొచ్చు. వైజాగ్లో భారత ప్రధాని గారు వర్చువల్గా ప్రారంభించారు. ఇండియన్ షిప్ టెక్నాలజీ సెంటర్ విశాఖపట్నంలో ప్రారంభించడంతో వార్తల్లోకి వచ్చింది. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గుజరాత్ నుంచి వర్చువల్ రూపంలో ప్రారంభించారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా నౌకా నమూనాల రూపకల్పన, టెస్టింగ్, నావెల్ రీసెర్చ్, డిజైన్, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో ఇది పనిచేస్తుందంట. సరిపోతుంది. ఓకేనా. ఇండియన్ నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ కౌన్సిల్ పరిధిలో దీని అభివృద్ధి చేస్తున్నారు. ఎక్కడ? ఏ సెంటర్? ఎనఫ్. ఓకేనా. సో సరిపోతుంది. సో ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ఎక్కడ? ఇక నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి సో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇంపార్టెన్స్ ఇస్తూ అంతరిక్ష రంగానికి సంబంధించి అవగాహన కల్పించడం మరియు ఇస్రో విజయాల పట్ల అవగాహన కల్పించడానికి సంబంధించి ఒక ఇనిషియేటివ్. ఆ ఇనిషియేటివ్ పేరు ఏంటంటే ఎన్ఈ అంటే నార్త్ ఈస్ట్. ఎన్ఈ స్పార్క్స్ ప్రోగ్రామ్. ఎన్ఈ స్పార్క్స్ ప్రోగ్రామ్ ఏ ప్రాంతానికి సంబంధించింది అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి. నార్త్ ఈస్ట్లో మనం 7 స్టేట్స్ అంటాము, 7 సిస్టర్స్ అంటాము. ఓకేనా. ఆ 7తో పాటు ఇంకొక రాష్ట్రము. సో నార్త్ ఈస్ట్ విద్యార్థులకు ఇస్రో సందర్శన, అంతరిక్ష విజ్ఞానంపై ప్రత్యేక ప్రేరణ కోసం ఉద్దేశించబడిన ఒక ప్రోగ్రాము. సో చూడండి. ఇటీవల కేంద్ర ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ అంటే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన ఒక మంత్రిత్వ శాఖ. వారి ఆధ్వర్యంలో ఇస్రోను సందర్శిస్తున్న ఈశాన్య భారత విద్యార్థులతో వర్చువల్గా మాట్లాడారు. సో ఈ సందర్శన నార్త్ ఈస్టర్న్ స్పార్క్స్ ప్రోగ్రామ్ కింద జరిగింది. ఓకేనా. సరిపోతుంది. నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ ఫర్ అవేర్నెస్, రీచ్ అండ్ నాలెడ్జ్ ఆన్ స్పేస్. 8 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలతో కలిపి. ఆ రాష్ట్రాలు ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర. రైట్. మరి ఈ ఎన్ని స్పార్క్స్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశాలు ఏంటంటే విద్యార్థులు అంతరిక్ష విజ్ఞానము పట్ల ఆసక్తి, అవగాహన, ప్రేరణ కలిగించడము, స్టెమ్ రంగాలు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ పట్ల భవిష్యత్ కెరీర్ ఆసక్తిని పెంపొందించడము. ఓకేనా. సరిపోతుంది. ఈ మంత్రిత్వ శాఖ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? ఇప్పటికే ఇస్రో యువికా అనే ఒక ప్రోగ్రాం కానివ్వండి, స్పేస్ ఆన్ వీల్స్ అనే ఒక ఇనిషియేటివ్తో కానీ చాలా వరకు ఇలాంటి వాటితో వార్తల్లోకి వస్తుంది. ఇక నెక్స్ట్ ఒక కొత్త కోరల్ రీఫ్ని, ఒక కోరల్స్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. కోరల్స్ అంటే సజీవ పదార్థాలు. మనం సముద్రంలో చూస్తాం గ్రేట్ బ్యారియర్ రీఫ్, ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది ఆస్ట్రేలియాకి సంబంధించి. అలాగా కోరల్ బ్లీచింగ్, పర్యావరణ సమస్య, అటువంటివి చూస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొత్త కోరల్ జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏ ప్రాంతంలో గుర్తించారు? దీని యొక్క పేరు ఏంటి అని అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శాస్త్రవేత్తలు ఒక కొత్త కోరల్, డీప్ సీ కోరల్ని గుర్తించారు. దీని యొక్క పేరేంటంటే ఒక కోరల్, పగడపు దీవులు. ఓకేనా. సరిపోతుంది. ఎక్కడ గుర్తించారు? ట్రాపికల్ వెస్టర్న్ పసిఫిక్ ప్రాంతంలో, సముద్ర ప్రాంతంలో గుర్తించడం జరిగింది. మొదటిగా 2006 ఇయర్లోనే పరిశీలించారు. కానీ అబ్జర్వ్ చేసి సైంటిఫిక్గా దాన్ని అధ్యయనం చేసేసి ఇక అఫీషియల్గా ప్రకటించారు. దీనికి పేరు పెట్టారు. పేరు సైంటిఫిక్ నేమ్స్ అనేవి కొంత టంగ్ ట్విస్టర్స్లా ఉంటాయి. 1-2 సార్లు చూడండి, గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. చ్యూబక్కా పేరు ఎందుకు వచ్చింది అని చెప్పేసి. ఓకేనా. రైట్. సో ఈ జాతికి పేరు చ్యూబక్కా స్టార్ వార్స్లో సిరీస్లోని పొడవైన మీసంతో ఉన్న పాత్ర ఆధారంగా పెట్టారంట. రైట్. ఇక భారతదేశానికి ఒక రేటింగ్ అనేది మరొకసారి వార్తలోకి వచ్చింది. ఇటువంటి రేటింగ్స్ తరచు మనం చూస్తాం. భారత సార్వభౌమ రేటింగ్ అని చెప్పేసి. సో భారత రేటింగ్ BBB+కి పెంచుతూ ఒక అంశం. జపాన్ అప్గ్రేడ్స్ ఇండియాస్ సావరీన్ రేటింగ్ టు వాట్ అంటే BBB+. ఇదేంటో చూడండి. సో జపాన్కు చెందిన రేటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ సంస్థ భారత్ యొక్క దీర్ఘకాలిక సార్వభౌమ రుణ రేటింగ్ను BBB నుండి BBB+కు రీసెంట్గా పెంచడం జరిగింది. భారత్కు సంబంధించి రేటింగ్ దృక్పథం స్టేబుల్గా కొనసాగుతుందని సంస్థ ప్రకటించింది, ఇవ్వడం జరిగింది. సో రేటింగ్ పెంపునకు భౌగోళిక స్థిరత, వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ, బలమైన దేశీయ డిమాండ్ ఇవన్నీ కూడా కారణంగా చెప్పారు. సరిపోతుంది. ఇవన్నీ రేటింగ్స్, డైరెక్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్.
ఇక ఈరోజు ప్రశ్న. సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. సో 2024-25లో దేశంలో ఎంత మొత్తంలో చిరుధాన్యాలు ఉత్పత్తి అయినాయి నంబర్. సో దేశంలో మొత్తం లేదా మిల్లెట్స్ ప్రొడక్షన్ ఎంత? చిరుధాన్యాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి భారతదేశంలో? మరియు చిరుధాన్యాల ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయి? సో తెలుగు రాష్ట్రాల్లో చిరుధాన్యాల ఉత్పత్తి ఎలా ఉంది? మనం శ్రీ అన్న అంటున్నాం చిరుధాన్యాలను. సో దానికి సంబంధించి సో అధికారిక గణాంకాల గురించి ఇటీవల మనం డిస్కస్ చేసాం. లాస్ట్ ఒక 15 days బ్యాక్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని డిస్కస్ చేస్తాము. ఎకానమీలో ఇంపార్టెంట్ ఇటువంటి చూడాలి, అగ్రికల్చరల్ ప్రొడక్షన్ గురించి కానివ్వండి. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే ఫస్ట్ టాపిక్, మోహన్ లాల్కి దాదాసాహెబ్ ఫాల్కే భారతదేశ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మక అత్యున్నత పురస్కారం దక్కింది 2023 సంవత్సరానికి గాను. ఇక హోమ్ బౌడ్ అనే ఒక సినిమా భారతదేశం నుండి ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్స్కి అఫీషియల్ ఎంట్రీ సాధించిన చిత్రంగా వార్తల్లోకి వచ్చింది. ఇక మోడినామిక్స్ అనే ఒక పుస్తకం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. పుస్తకం యొక్క రచయిత ఎవరు, ప్రత్యేకత ఏంటి అంటారు సమీర్ కోచార్ గారు. పుస్తకం ఫుల్ నేము మోడినామిక్స్, ఏ జర్నీ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇక కుర్కుమలాంగా లేదా టర్మరిక్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆర్మూర్ టర్మరిక్ భౌగోళిక గుర్తింపు ఇవ్వండి అని చెప్పేసి దరఖాస్తు వార్తల్లోకి వచ్చింది. కాన్సెప్ట్ చూడండి. అండ్ బి సాయిరామ్ గారు మన తెలుగు విశాఖపట్నానికి చెందిన తెలుగు వ్యక్తి కోల్ ఇండియా లిమిటెడ్కి కొత్త సిఎండిగా నియమితులు అనే అంశము. ఇక ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న మానవ హక్కుల మండలిలో ఒక కంప్లైంట్ చేసింది. ఇక ఐసీజీఎస్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అదమ్య రీసెంట్గా కమిషనింగ్తో వార్తల్లోకి వచ్చింది. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు దీన్ని తయారు చేశారు. తీరగస్తీలో కీలకం ఫాస్ట్ పెట్రోల్ వెజల్. ఇక 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2025 రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఇక టైఫోన్ మిటాగ్ ఇటీవల ఏ దేశంపై ప్రభావంతో వార్తల్లోకి వచ్చిందంటే చైనా. ఇక అఫ్లాటాక్సిన్స్ వీటి కారణంగా వేరుశనగల్లో వీటిని గుర్తించడం వల్ల ఇండోనేషియా భారతదేశం నుండి గ్రౌండ్నట్ లేదా వేరుశనగ దిగుమతిని నిషేధిస్తూ తీసుకున్న కీలక నిర్ణయం. ఇక ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ అక్కడ ఉన్న దాదాపు 75 గ్రామాలు కంప్లీట్గా బాల్య వివాహాలను నిర్మూలిస్తూ తీసుకున్న కీలక నిర్ణయం, దేశానికి ఆదర్శంగా ఆ డిస్టిక్ వార్తల్లోకి వచ్చింది. అండ్ కర్ణాటక అతిష్ట అనే ఒక కేటగిరీని రీసెంట్గా వాళ్ళ క్యాస్ట్ సెన్సస్ సందర్భంగా చేర్చింది. ఇక నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్, సో గుజరాత్ రాష్ట్రంలో దీనికి సంబంధించి పర్యవేక్షణ చేస్తారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి భారతదేశ అతిపెద్ద క్రూయిజ్ టెర్మినల్ ముంబైలో ఆవిష్కరణ అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఇక వైజాగ్లో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఇండియన్ షిప్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవము నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా వర్చువల్గా. అండ్ ఎన్ఈస్ పార్క్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ విద్యార్థులకు అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రోత్సాహం ఇస్తూ ప్రారంభించడం జరిగింది. ఉద్దేశం ఏంటి? ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో. అండ్ కొత్త కోరల్స్ని శాస్త్రవేత్తలు గుర్తించారు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? అండ్ జపాన్ అప్గ్రేడ్స్ ఇండియాస్ సావరిన్ రేటింగ్, భారతదేశ సార్వభౌమ రేటింగ్ని జపాన్ సంబంధించిన R&I అనే సంస్థ BBB+కి పెంపుదల చేసింది. ఇక ఈరోజు ప్రశ్న, 2024-25 గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ఎంత మొత్తంలో చిరుధాన్యాలు ఉత్పత్తి అయినాయి? ఇక చిరుధాన్యాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి భారతదేశంలో? చిరుధాన్యాల ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయి? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. అండ్ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్నకి తప్పనిసరిగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ ప్రశ్నకి ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్గా క్లారిటీతో రేపటి క్లాస్లో చెప్పేసి రేపటి టాపిక్స్ మనం స్టార్ట్ చేద్దాం. ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.